మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. ఒకవేళ స్టాప్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి దాన్ని మళ్ళీ బ్యాక్ ఒత్తేసేస్తే మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ రీకనెక్ట్ కావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ బ్యాక్ సింబల్ ఉంది. బ్యాక్ సింబల్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటికల్గా రీడైరెక్టెడ్ టు వెనకాలకి వెళ్ళిపోతుంది మళ్ళీ మనం. ఓకే, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. క్లాస్ 9. ఓకే, ఇవి క్లాస్ 10కి సంబంధించినవి మనం ఒకసారి చూద్దాం. క్లాస్ 10కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ మనకి ఇందులో బాగా ఉపయోగపడేటువంటి ఎక్స్పెరిమెంట్స్ మనం చూసినట్లయితే ఈ ఇండికేటర్స్, పిహెచ్ ఇండికేటర్స్ మనం చూసినట్లయితే ఇది బాగా మనకు యాసిడ్స్ అండ్ బేసిస్ అనేటువంటి టాపిక్లో మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి టాపిక్స్ ఇవి. సో దాదాపుగా ఈ ల్యాబ్ని మనము అన్నీ కూడా బాగా వాడుకుంటే కొంతమంది మిత్రులు అన్నారు మనకి కెమిస్ట్రీలో దొరకడం కష్టం. నిజంగానే కష్టం, చాలా కష్టం. దొరికినా కానీ వాడు పేడ్ ఉంటాయి కానీ నాన్ పేడ్ దొరకడం అనేది చాలా కష్టం. సో ఇక్కడ మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ట్రయాంగిల్ షేప్లో ఉంది, అదే వెజిటబుల్ అండ్ ఫ్రూట్ ఆయిల్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే అందులో ఆప్షన్స్ కనిపిస్తుంది చూడండి. వెజిటబుల్ అండ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఒకటి, యాసిడ్ బేసిస్ ఇన్ ద ల్యాబ్, సాల్ట్ ఇన్ వాటర్ అని. సో ఇక్కడ యాసిడ్ బేసిస్ ఇన్ ద ల్యాబ్ అనుకున్నట్లయితే యాసిడ్ బేసిస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ కింద మనకు తీసుకున్నటువంటి సొల్యూషన్ చూడండి, ఎడం వైపు హెచ్సిఎల్ ఉంది, హైడ్రోజన్ సైనైడ్ ఉంది, ఎస్టిక్ యాసిడ్ ఉంది, సోడియం హైడ్రాక్సైడ్ ఉంది. సో ఇక్కడ యూనివర్సల్ ఇండికేటర్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ పిహెచ్ని మనం డిటర్మినేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను హెచ్సిఎల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా ఈ హెచ్సిఎల్ బాక్స్ వచ్చింది చూడండి. నేను హెచ్సిఎల్ 0.1 మోలార్ హెచ్సిఎల్ని క్లిక్ చేయగానే ఒక బీకర్ వచ్చింది, 0.1 మోల్ హెచ్సిఎల్ వచ్చింది. డ్రాగ్ ద డ్రాపర్, ఇక్కడ పైన చెప్తుంది, డ్రాగ్ ద డ్రాపర్ అండ్ డిప్ ఇన్ టు ద శాంపుల్ సొల్యూషన్ టు సక్ ఇట్. అంటే ఆ డ్రాపర్ని తీసుకుపోయి దానిలో పెట్టగానే అందులో ఉన్నటువంటి హెచ్సిఎల్ అయితే సక్ చేస్తుంది. డ్రాగ్ ద యూనివర్సల్ ఇండికేటర్ డ్రాపర్ టు డ్రాప్ ఇన్ టు ద శాంపుల్ సొల్యూషన్. యూనివర్సల్ ఇండికేటర్ని తీసుకుపోయి డైరెక్ట్గా అందులో వేసినా సరే, డ్రాపర్ని తీసుకుపోయి అక్కడ పెట్టి ఇక్కడ వేసినా సరే, సో ఎట్లా చేసినా సరిపోతుంది. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, దీన్నే డ్రాగ్ చేసి అక్కడ ఒకసారి తీసుకుపోదాం చూడండి. ఓకే, ఇదే ప్రాబ్లం ఇంతకుముందు మిత్రుడు అన్నాడు కదా, సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పేసి స్క్రీన్ పైనే ఇదే ప్రాబ్లం కొద్దిగా పైకి జరుపుకుంటూ పోవచ్చు. ఇది ఒక ఆప్షన్. లేదు అని అంటే లిట్మస్ పేపర్ ఉంది, ఇక్కడ యూనివర్సల్ ఇండికేటర్ ఉంది కదా, డైరెక్ట్గా యూనివర్సల్ ఇండికేటర్ని కూడా అక్కడ డ్రాప్స్ డైరెక్ట్గా వేయగానే చూడండి ఆటోమేటికల్గా కలర్ కూడా చేంజ్ కావడం జరిగింది. ఈ రెండు పద్ధతులలో డ్రాగ్ ద స్ట్రిప్ ఇంటూ ద శాంపుల్ సొల్యూషన్ అండ్ ఇండికేటర్ స్ట్రిప్ టు ఐడెంటిఫై ద పిహెచ్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇక్కడ పైన నెక్స్ట్ ఆ పిహెచ్ లిట్మస్ పేపర్ ఏదైతే ఉందో ఇక్కడ పైన ఉన్నటువంటి కలర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ కలర్కి సూటబుల్ అయ్యేటువంటి కలర్ ఇక్కడ ఉంది అని చూసినట్లయితే సెకండ్ కలర్లో ఉంది, అంటే యాసిడిక్ సొల్యూషన్కి సంబంధించింది కాబట్టి అది యాసిడ్ అని చెప్పి చెప్పొచ్చు. ఈ కలర్కి పైన ఉన్నటువంటి పిహెచ్ ఇండికేటర్కి సూటబుల్ కలర్ ఏది ఉందో చూసి అది యాసిడ్ బేసిస్ అని చెప్పి ఛాన్సెస్ ఉంది. సో ఈసారి హైడ్రోజన్ సైనైడ్ని తీసుకున్నట్లయితే, సో ఓకే, ఓకే దీన్ని మనము రీబ్యాక్ చేసేద్దాం, ఒకసారి న్యూట్రల్ చేసేద్దాం. ఇది బ్యాక్ చేసినట్లయితే అగైన్ మళ్ళీ సిమ్యులేటర్ని క్లిక్ చేసినట్లయితే సో ఈసారి చూడండి ఇక్కడ వెజిటబుల్, ఫ్రూట్, లెమన్, మనం చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ మనకు ఉన్నటువంటి దానిలో. ఈసారి మనం వెజిటబుల్ లెమన్ జ్యూస్ కాకుండా టొమాటో జ్యూస్ తీసుకుందాం. ఇక్కడ టొమాటో జ్యూస్ వచ్చింది. సో అంటే మనము పిల్లలకి ఇంటి దగ్గర కూడా టొమాటో జ్యూస్ తీసుకొని చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా మనము చూపించవచ్చు. సో ఇనిషియల్గా దీన్ని యాక్చువల్గా ఫస్ట్ పైకి డ్రాగ్ చేసి, ఓకే
ఓకే. అది డిప్ అవ్వడం కొద్దిగా ఈ లైవ్‌లో కొద్దిగా ఇబ్బందే ఉంది. డైరెక్ట్‌గా ఈ డ్రాప్స్‌నే మనము ఏసే ప్రయత్నం చేద్దాం. ఓకే. కలర్ కొద్దిగా చేంజ్ కావడం అబ్జర్వ్ చేయవచ్చు. ఇంతకుముందు టమాటో జ్యూస్ లాగా ఉండేది. కొద్దిగా చేంజ్ అయ్యి ఆరెంజ్ కలర్‌లోకి మారిపోయింది. సో, కలర్ వచ్చేసేసి పీహెచ్ 3 లాగా మనకు మారడం మనం చూడవచ్చు. సో, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అసిడిక్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో, ఈ ఈ రకంగా ప్రతి ఒక్క దాన్ని తీసుకొని మనం ఈ విధంగా ప్రయత్నం చేసి చేయొచ్చు. దీని పైన టాప్‌లో సేవ్ కూడా ఉంది చూడండి. ఆ సేవ్ క్లిక్ చేసినామనుకోండి మనం చేసినటువంటి సొల్యూషను సేవ్ కూడా అయితది. పైన టాప్‌లో ఉంది. సో, ఆ సేవ్ చేసినటువంటి అంశాన్ని కూడా మనము చూడవచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్ దానికెళ్దాం. ఈ 10థ్ క్లాస్. ఆ తర్వాత డిస్ప్లేస్‌మెంట్ రియాక్షన్ కావచ్చు. ఇంకొద్దిగా డిఫరెంట్ డికంపోజిషన్ రియాక్షను, యాసిస్ అండ్ బేసిస్, డబుల్ డిస్ప్లేస్‌మెంట్. ఓకే. ఈ సఫోనిఫికేషన్ రియాక్షన్ మనకు మేకింగ్ సోప్‌లో మనకి ఇది బాగా ఉపయోగపడతది. లాస్ట్ టాపిక్ ఇది. మనకు ఉన్నటువంటి దానిలో 10థ్ క్లాస్‌లో ఆహ్, ఈ సఫోనిఫికేషన్ కూడా మనకు చాలా సందర్భాలలో క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అది. సో, ఈ ఒక్క ల్యాబ్‌ని మనము ముట్టుకున్నట్టయితే దాదాపు 1 డే దీని మీద పూర్తిగా మనం నేర్చుకోవడానికి కంప్లీట్ 1 డే మనకు దీని మీద ఆహ్, అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ మనం ట్రయల్ చేసేంత వరకు మనం కొద్దిగా ముందుకెళ్ళకుంటే బావుంటది. ఆహ్, యెస్. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఎడమ వైపు చూసినట్లయితే క్లిక్ ఆన్ ద మేజర్ సిలిండర్ కంటైనింగ్ కోకోనట్ ఆయిల్ అండ్ పోర్ ఇంటూ ద బీకర్. సో, ఇక్కడ ఫస్ట్ వెంటనే వాడే చూపిస్తున్నాడు. క్లిక్ ఆన్ ద మెజరింగ్ సిలిండర్ కంటైనింగ్ కోకోనట్ ఆయిల్. ఇందులో కోకోనట్ ఆయిల్ కంటెంట్స్ ఉన్నది ఫస్ట్‌దే కాబట్టి దాన్ని క్లిక్ చేసేసేయాల. సిలిండర్ కంటైనింగ్ కోకోనట్ ఆయిల్ టు పోర్ ఇంటూ ద బీకర్. బీకర్‌లో పోర్ చేయడానికి దాన్ని టచ్ చేసేయగానే ఆటోమేటికల్‌గా అదే పోయేసేసి అందులో పోసేస్తున్నా చూడండి. నేను టచ్ చేసినాను అంతే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద మేజర్ సిలిండర్ కంటైనింగ్ సోడియం హైడ్రాక్సైడ్ టు పోర్ ఇంటూ ద బీకర్. బీకర్‌లో మళ్ళీ పోయడానికి దీన్ని నేను సోడియం హైడ్రాక్సైడ్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసాను. అది కూడా పోయేసేసి అందులో పోసేయండి. సెకండ్ ప్లేస్ అయిపోయింది. ఆ తర్వాత స్టిర్ చేయాలి. సో, క్లిక్ ఆన్ ద గ్లాస్ రాడ్ టు స్టిర్ మిక్స్చర్. అంటే ఆ గ్లాస్ రాడ్‌ని నేను క్లిక్ చేసినట్లయితే ఆటోమేటికల్‌గా ఓకే. ఓకే. కొద్దిగా ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి దానిలో ప్రాబ్లమ్ వచ్చింది. రైట్ ఇది సేమ్ ఇదే ఇన్‌స్ట్రక్షన్స్ చేస్తా పోవాలి. నెక్స్ట్ ఫిజిక్స్‌కెళ్దాం. ఒకసారి ఫిజిక్స్‌లో మంచి టూల్స్ ఉన్నాయి దీనిలో. ఫిజిక్స్‌లో మనం చూసినట్లయితే ఎస్పెషల్‌గా మనము ఆహ్, ఇది ఎయిత్ క్లాస్‌కి సంబంధించిన ఫోర్స్ రిక్వైర్డ్ ఫ్రిక్షన్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌పెరిమెంట్ మామూలుగా మనం పిల్లలతో చేయిస్తా ఉంటాం. ఫ్రిక్షన్ ఒక ఇటుక పిల్లని తీసుకొని దానికి స్ప్రింగ్ బ్యాలెన్స్ దానికి హ్యాంగింగ్ చేసి సో, చాలా బాగున్నాయండి. మిగతా దానిలో లేనటువంటి సిమ్యులేషన్స్ మనకిక్కడ ఎక్స్‌పెరిమెంట్స్ ఇందులో ఆహ్, దొరకడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద కనబడుతుందో, అంటే మన ఇండికేటర్ ఏదైతే ఉందో, స్ప్రింగ్ బ్యాలెన్స్ మీద ఇండికేటర్ ఏదైతే ఉందో, ఆ ఇండికేటర్‌ని జూమ్‌గా చేసి చూయించాను. దానిపైన ఒక ఇండికేటర్ కూడా రెడ్ కలర్ ఇండికేటర్‌ని కూడా మనం చూసినాం. ఇక్కడ బ్లాక్ ఏదైతే ఉందో, ఇటుక పిల్ల ఏదైతే ఉందో, ఆ బ్లాక్ యొక్క కేజీస్‌ని కూడా మనం ఎడమ వైపు ఉన్నటువంటి స్లైడర్ ద్వారా పెంచవచ్చు. పైన సెలెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అని అన్నాడు. ఎర్తే కాబట్టి మనము 9.8 గ్రావిటీ కాబట్టి అది కంపల్సరీగా ఎర్తే ఉంటది. ఇన్ కేస్ మనం చేస్తున్నటువంటి ఎక్స్‌పెరిమెంట్ ఎర్త్ మీద కాక మూన్ మీద అయితే గనుక దాని గ్రావిటీ చేంజ్ ఉంది కాబట్టి ఇక్కడ మూన్ తీసుకోవాలి. ఒకవేళ ఇంకా మార్స్ మీద అయితే గనుక మార్స్ మీద ఇట్లా ఉంటదని. అంటే పిల్లలకు ఇది చెప్పడం వల్ల అంటే భూమి మీద గ్రావిటీ వేరే ఉంటది. మూన్ మీద గ్రావిటీ వేరే ఉంటది. మార్స్ మీద కూడా గ్రావిటీ వేరే ఉంటది. నేనిప్పుడు లాగుతున్నప్పుడు ఏదైతే ఉందో అది భూమి మీదనే ఎక్కువ గ్రావిటీ ఉంది. మిగతా దాని మీద 1.63 ఉంది. ఆ తర్వాత 3.69 అన్నిటికంటే ఎక్కువ గ్రావిటీ ఉంది మన ఎర్త్ మీదనే అనేటువంటి విషయాన్ని పిల్లవాడు దీని ద్వారా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. మామూలుగా మనం చేయిస్తున్నటువంటి ఎక్స్‌పెరిమెంట్స్‌లలో ఎర్త్ మీదనే చేయిస్తాం కాబట్టి ఈ మూను, మార్స్ మీద చూయించేటువంటి అవకాశం పొరపాటున కూడా మనకు లేదు. కొద్దిగా కష్టమే. సో, మాస్ ఆఫ్ ద బ్లాక్‌ని మనం ఇంక్రీజ్ చేసినట్లయితే ఇక్కడ స్లైడర్‌లో చూసినట్లయితే ఆ బ్లాక్ యొక్క మాస్‌ని దాని సైజు పెరగకున్నా గాని దాని యొక్క ఇక్కడ మాస్ ఇంక్రీజ్ కావడం చూడవచ్చు మనం.
సో రఫ్‌నెస్ అంటే ఫ్రిక్షన్ మనకి ఎక్కువ, తక్కువ కావాలంటే ఆ కింద ఉన్నటువంటి టేబుల్ యొక్క రఫ్‌నెస్‌ని కూడా మనం ఇంక్రీజ్, డిక్రీజ్ చేస్తా ఉన్నాం ఇక్కడ. సో అప్పుడు ఈ 2 పెరగడం, తగ్గడం వల్ల ఏమవుతదనేది ఆ ఫ్రిక్షన్‌లో ఎక్కువ, తక్కువ రావడం అనేది మనకు తెలుస్తది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ అప్లైడ్ ఫోర్స్ అని కనపడుతుంది ఇక్కడ కింద. ఓకే. ప్రెస్ ఆన్ అప్లైడ్ ఫోర్స్ బటన్ టు పుల్ ద వుడెన్ బ్లాక్. అంటే దాన్ని లాగాలంటే ఇక్కడ నేను అప్లైడ్ ఫోర్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అప్పుడు ఆటోమేటికల్‌గా ఏమవుతుందనంటే ఒత్తి పట్టుకోగానే ఓకే. అక్కడ ఫోర్స్ అప్లై అయితుంది. ఎక్కువ ఫ్రిక్షన్ అయింది కాబట్టి మనకి ఇబ్బందయితుంది. కొద్దిగా తక్కువ చేద్దాం. ఓకే. ఓకే. ఒక్కసారి రీస్టార్ట్ చేసి చేస్తాను. ఆల్రెడీ స్టాప్ అయిపోయినట్టుంది. స్టిక్ అయింది మొత్తం. ఓకే. కొద్దిసేపయిన తర్వాత ఆన్‌లైన్ ల్యాబ్స్ చూద్దాం. అంతవరకు వేరేది చూద్దాం. ఎందుకంటే అది ఆల్రెడీ మనకు ఎక్కువ యూజ్ చేస్తున్నామని స్ట్రక్ అప్ కావడం జరిగింది. సో, నెక్స్ట్ నేను ఆర్బిటాల్స్‌ని ఇంట్రొడక్షన్ మిత్రుడు అడగడం జరిగింది మొన్న. ఏ విధంగా అనేది. దానికి సంబంధించినటువంటి ఒక యాప్‌ని మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యాప్ పేరు ఒక్కసారి మనం ప్లే స్టోర్‌లో ఏముందో ఒక్కసారి చూద్దాం ఈ యాప్ పేరు. చూసిన తర్వాత చూద్దాం. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ అని చెప్పి ఈ ఆర్బిటాల్ పేరు. దీన్ని క్లిక్ చేయగానే మనకు షేడ్స్ కనపడుతున్నాయి చూడండి ఇక్కడ. సో, ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్. కింద మనకు యారో మార్క్స్ కనపడతా ఉన్నాయి. యారో మార్క్ అప్పు, యారో మార్క్ డౌను అని చెప్పేసేసి. ఇక్కడ మొదట 4 నంబర్ కనిపిస్తుంది గదా! అది కక్ష యొక్క సంఖ్యను మనం ఇది ఫస్ట్ ప్లేస్‌లో గుర్తుపెట్టుకోవాలి. 1s2, 2s2 అని చెప్తున్నాం గదా! మనం ప్రతిసారి. ఆహ్, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1s ఆర్బిటాల్‌కి చూపించాలనుకోండి. ఏం చేయాలి అనంటే ఫస్ట్ ఒక ఆర్బిట్‌ని దీన్ని కింద యారో మార్క్‌ని నేను క్లిక్ చేయగానే 3, 4లు చేంజ్ అయితా ఉన్నది చూడండి. ఫస్ట్ ఇది నేను 1 పెట్టినా చూడండి. 1 పెట్టగానే రెండోది కూడా 0 అయింది. అంటే ఇది రెండోది మొదటిది ప్రధాన క్వాంటం సంఖ్య అయితే రెండోది మనకు సెకండ్ ఎల్ వాల్యూస్ చూపించేటువంటి క్వాంటం నంబర్, అజిముతల్ క్వాంటం నంబర్ అనుకోవచ్చు. సో, ఎల్ వాల్యూస్ చూపించేది 0 అయితే తర్వాత దానికి ఎలక్ట్రాన్ క్వాంటం నంబర్ చూపించే క్వాంటం వాల్యూస్ చూపించేది, ఎలక్ట్రాన్ వాల్యూస్ చూపించేది ఇక్కడ లాస్ట్‌ది అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ 3 ఇండికేటర్స్‌ని పట్టుకొని మనం ఏం చేస్తామనంటే అది 1s ఆర్బిటాల్ అనగానే టాప్‌లో మనకు 1s ఆర్బిటాల్ కనిపిస్తుంది. సో, 1s ఆర్బిటల్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటదనంటే ఈ రకంగా ఉంటదని మనం చూడొచ్చు. ఇది కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే ఇక్కడ మీకు 0 పక్కకు ఒక పెయింటింగ్ చేసేటువంటిది ఒకటి చిన్న టూల్ కనపడుతుంది 0 పక్కన. అది క్లిక్ చేస్తేనేమో అది కలర్‌ఫుల్‌గా కనపడుతది. పైన సి అని దాన్ని ఇంకోసారి క్లిక్ చేసినామనుకోండి, ఇప్పుడు అది బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తది. ఇప్పుడు చంద్రుడు సైజ్‌లో బ్లాక్ అండ్ వైట్ రకంగా సింబల్ మనం కనపడడం అబ్జర్వ్ చేయవచ్చు. సో, ఇంకోసారి దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి స్పాట్ కాస్త కలర్‌ఫుల్‌గా మారడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. కలర్ మారడం కోసం. ఓకే. ఆ తర్వాత దీనిలో కాంప్లెక్స్, రియల్ నంబర్స్ కూడా అంటే నెగెటివ్ పార్ట్స్, ప్లస్ పార్ట్ కూడా మనకుంటది. అది తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇది 1s ఆర్బిటాల్ వచ్చింది. అదే 2s ఆర్బిటాల్ రావాలి అనుకుంటే ఈ 1 నంబర్‌ని కాస్త నేను పైన యారో మార్క్ పైన ఎనేబుల్ ఉంది. కింద యారో మార్క్ డిజేబుల్ ఉంది చూడండి. అన్నీ కూడా డిజేబుల్ ఉన్నాయి. ఇది మాత్రమే 1 పైన మాత్రమే కొద్దిగా హైలైట్‌గా ఉంది. 1ని కాస్త పైన క్లిక్ చేయగానే ఇప్పుడు 2s ఆర్బిటాల్ వచ్చింది. సో, అదే 2 దగ్గర మళ్ళీ క్లిక్ చేస్తున్నా 3s ఆర్బిటాల్ వచ్చింది. సో, ఆ తర్వాత 4s ఆర్బిటాల్, 5s ఆర్బిటాల్. అంటే ఒక్కొక్క ఆర్బిటాల్ చేంజ్ అయిన కొద్దీ కలర్ కూడా చేంజ్ కావడం మనం అబ్జర్వ్ 7s ఆర్బిటాల్, 8s ఆర్బిటాల్. సో, ఈ రకంగా మనకు ఆర్బిటాల్ యొక్క నంబర్‌ను మనం చూసుకోవచ్చు. అప్ టు 8 వరకు మనం చూపించగలిగినాం. మన బుక్‌లో కూడా 8s ఆర్బిటాల్ వరకే ఉంది కాబట్టి. సో, ఇప్పుడు ఒకటి పిల్లవాడికి చెప్పాలి. మరి ఫస్ట్ ఆర్బిట్‌లో పీ షెల్ అంటే 0 ఎల్ ఈజ్ ఈక్వల్స్ 0 ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఎస్ ఆర్బిటాల్ అని. మరి 0 ఉన్నప్పుడు అది ఫస్ట్ ఆర్బిట్ నుంచి పీ స్టార్ట్ అవుతదా అనేది సెకండ్ షెల్ నుంచే స్టార్ట్ అవుతది కాబట్టి, ఇక్కడ చూడండి 0 దగ్గర మనకు ఈడ 1 ఉన్నప్పుడు 0 దగ్గర డిజేబుల్ అయ్యింది చూడండి. ఆ వాల్యూ రాకుండా ఉన్నది. సో, ఇఫ్ ఇట్ ఈస్ క్లిక్ ఆన్ 2 ఇప్పుడు 2 కూడా ఎనేబుల్ అయినాయి చూడండి. మధ్యలో ఉన్న 0 కూడా ఎనేబుల్ అయింది. 0ని ఒకసారి క్లిక్ చేసినాననుకోండి, ఇప్పుడు అది 1కి టర్న్ కాగానే ఆటోమేటిక్‌గా పైన 2p0 అని వచ్చింది చూడండి. ఒకసారి బ్యాకెళ్తాం మళ్ళొకసారి. ఇప్పుడు 20 ఉండగానే 2 అంటే ప్రధాన ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. 0 అనగానే ఎస్ ఆర్బిటాల్ అంటే 2s ఆర్బిటాల్ వచ్చింది కాబట్టి అట్లా రాసినాం మనము. ఒకవేళ ఇప్పుడు మధ్యలో ఉన్న 0ని కాస్త నేను అప్ యారో మార్క్ ఇవ్వగానే 1 వచ్చేసింది. అంటే 2p లాస్ట్‌కు 0 అయింది 2p0 అని.
సో 2p0 ఈ లాస్ట్‌కున్న సున్నాని ఒక్కసారి మనం మారుద్దాం చూడండి. అంటే 2p0 ఉంటే ఎట్లా ఉంటది? 2p1 ఉంటే ఎట్లుంటది? 2p-1 ఉంటే ఎట్లా ఉంటదనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఒకసారి నేను 2p1 అయ్యేసరికి యాక్సిస్ చేంజ్ అయింది చూడండి. 2p1 ఎక్స్ యాక్సిస్ లాగా వచ్చేసేసింది. ఈసారి నేను 0 తీసుకున్నాను. ఈసారి మళ్ళీ -1 తీసుకున్నాను. అంటే ఈ వాల్యూస్ కాంప్లెక్స్ నంబర్‌లో తీసుకున్నాను. ఇన్ కేస్ అట్లా కాదు ఎక్స్, వై, జెడ్‌లు రావాలి అనుకుంటే ఇక్కడ పక్కన కలర్ పక్కన సి ఉంది చూసినారా? సీని క్లిక్ చేసినట్లయితే అది ఆర్ లాగా కన్వర్ట్ అవుతుంది చూడండి. ఆర్ లాగా మారిపోతుంది. ఆర్ లాగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనంటే ఇప్పుడు మనం అప్ గీయగానే చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2px వచ్చింది చూడండి పైన. సో 2 అనేది మనకు ఆర్బిట్ నంబర్ సూచించినట్లయితే మధ్యలో ఉన్నటువంటి 1 ఎల్ వాల్యూ 1 అనేది పి ఆర్బిటాల్‌ని చూపించినట్లయితే ఇక్కడ పక్కన ఉన్నది సబ్ షెల్స్ చూపించినట్లయితే అంటే 2px, 2py, 2pz ను మనం చూపించినట్లయితే ఇప్పుడు చూడండి కింద యారో మార్క్ నేను క్లిక్ చేసినట్లయితే 2px వచ్చింది. ఇప్పుడు 2py వస్తుంది. ఓకే. 2pz ఆ తర్వాత నెక్స్ట్ 2py ఆ తర్వాత 2pz ఇవి రావడం జరుగుతుంది. ఓకే. సో ఆటోమేటికల్‌గా నెక్స్ట్ ఒత్తుకుంటా పోగానే 3D ఆర్బిటల్ స్టార్ట్ అయింది. సో ఒక్కసారి నేను బ్యాక్ వెళ్తాను మళ్ళీ. ఇప్పుడు 1s అయిపోయింది. ఆ తర్వాత 2s అయిపోయింది. ఆ తర్వాత 2pకి వచ్చేద్దాం. 2p అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ 2 2లో డి ఆర్బిటల్ స్టార్ట్ కాదు. 2s ఉంటది లేదా 2 1 మాత్రమే 2 మాత్రమే స్టార్ట్ అవుతున్నాయి చూడండి. 0, 1 తప్ప ఇంకా వేరే నంబర్లు రావట్లేదు. ఓకే. దెన్ నెక్స్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ 3 ఉన్నప్పుడు అప్పుడు ఎస్పీడీ 3 కూడా వచ్చే అవకాశం ఉంది. 0 వచ్చింది. ఎస్ ఆర్బిటల్ వచ్చింది. ఇప్పుడు పి ఆర్బిటల్ వచ్చింది. దెన్ నెక్స్ట్ డి ఆర్బిటల్ కూడా రావడం జరిగింది. డిలో ఉండేటువంటి ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా మనం చూడవచ్చు. ఇందులో 0 ఒకటే కనపడుతుంది ఇప్పుడు ప్రెజెంట్ 0 పైన 3D జెడ్ స్క్వేర్. నేను ఇక్కడ ఒక్కొక్క దాన్ని కూడా మనం చూడవచ్చు. 3D XY, 3D సారీ. ఓకే. ఓకే. సో ఇక్కడ 3D జెడ్ స్క్వేర్, 3D XY, 3D X స్క్వేర్, Y స్క్వేర్. ఓకే. ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. 3D X స్క్వేర్, Y స్క్వేర్, 3D XY, 3D జెడ్ స్క్వేర్, 3D YZ, 3D XY. సో మనకు ఈ రకంగా వాటి యొక్క స్ట్రక్చర్స్ కూడా మన కళ్ళ ముందనే కనపడుతున్నాయి. ఈ షేడ్ ఒరిజినల్ షేడ్ ఎలక్ట్రాన్ యొక్క షేడ్ ఎట్లా ఉంటదనేది. సో ఒకవేళ వాల్యూస్ కావాలి అనుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాం కదా మూడో క్వాంటమ్ నంబర్స్ మనకు థర్డ్ క్వాంటమ్ నంబర్ ఇఫ్ ఎల్ ఈజ్ కోస్ టు 2 ఉంది అనుకోండి. ఇఫ్ ఎల్ ఈజ్ కోస్ టు 1 అనుకోండి. మనం ఏం చేస్తాం దానికి -1 నుంచి +1 -l నుంచి +l వరకు ఉంటే ఎల్ వాల్యూస్ -1 0 +1 అని చెప్పి చూపిస్తాం. ఆ -1 +1 ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడ -1 0 +1 అని వస్తది అనేటువంటి అంశం ఇక్కడ పైన XYZ దగ్గరనే మారుతది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూపించడానికి ఈ ఆర్ ప్లేస్‌లో మనం నొక్కగానే అది సి ప్లేస్‌లోకి మారిపోతది చూడండి. ఆడ 3p-1 మరొకసారి చూస్తే ఇప్పుడు 3p0, 3p1 స్ట్రక్చర్స్ ఇక్కడ XYZలు ఇక్కడ -1 0 1లు అవే ఎల్ వాల్యూస్‌కి లింక్ ఉన్నటువంటి వాటికి దీనికి మాత్రమే లింక్ ఉన్నది. స్ట్రక్చర్ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఆర్బిటాల్‌కి సంబంధించింది. సేమ్ సిమిలర్ డి అయిపోయిన తర్వాత ఎఫ్ ఆర్బిటాల్‌ని కూడా మనం ఇక్కడ చూపించొచ్చు. సో మనం 4లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్ కూడా మనకు వచ్చేస్తది. సో ఇది ఇంటర్మీడియట్‌లో కూడా పిల్లాడు వాడుకోవడానికి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేసు ఆ తర్వాత జీ కూడా మనకు కనపడతాయి. ఎఫ్‌జీ తర్వాత. అంటే ఎక్స్‌టెన్షన్ క్లాసెస్‌కి మనం చూపించాలనుకున్నట్లయితే ఓకే. హెచ్. సో ఈ ఒక్కొక్క ఈవెన్ దో ఇప్పటిదాకా మనం చూసింది ఎస్‌పీడీఎఫ్ఏ కాకుండా జీహెచ్ కూడా తర్వాత ఉంటాయి. వాటికి ఎన్ని వాల్యూస్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా పిల్లాడు దాని స్ట్రక్చర్‌ని బ్రహ్మాండంగా చూసేటువంటి అవకాశం ఉంది. ఫెనామినల్ టూల్. దీని పేరు ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్. మిత్రులు ఒకసారి నేర్చుకోవాలి. దీన్ని చూడాలి. పైన ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది చూడండి. స్క్వేర్ బాక్స్ జూమ్ చేసేటువంటి స్క్వేర్ బాక్స్. కింద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనపడకుండా దాన్ని క్లిక్ చేసినట్లయితే ఓన్లీ ఇది మాత్రమే కనిపించేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ టచ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే. 1sకి ఓకే. ఓకే. ఇక్కడ మనము 4p-Yని మనం ఇప్పుడు చూస్తున్నాము. దీన్ని ఇక్కడ పైన స్క్వేర్ బాక్స్‌లో నేను చూపించినట్లయితే ఇక్కడ పైన స్క్వేర్ బాక్స్ నొక్కినట్లయితే ఓన్లీ ఇది ఒకటే మనకు కనబడుతుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఈ విధంగా స్క్రీన్ షాట్‌ని తీసి మనం ఈజీగా పంపించేటువంటి అవకాశం ఉంది చూడండి ఇక్కడ. నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసినాను దాన్ని. తీసి ఈజీగా మనము ఇది 3D ఆర్బిటాల్ 3D ఆర్బిటాల్ ఉన్నప్పుడు కూడా మనం పంపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉందనుకోండి. ఓకే. ఇప్పుడు ఈ మోడ్‌లో ఉన్నప్పుడు 3py పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఈ విధంగా పంపించేటువంటి అవకాశం కూడా మనకుంది. ఇందులో స్క్రీన్ షాట్‌లో కింద ఉన్నటువంటి వాల్యూస్‌ని తీసేసేసి ఆ పైన ఉన్నటువంటి కాన్సెప్ట్‌ని మనం తీసేసేసి ఓకే.
ఓన్లీ దీన్ని మాత్రమే చేసి పిల్లలకు 3p/y ఆర్బిటాల్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసి, మనం చేస్తున్నటువంటి దేనిలోనైనా సరే ఎక్స్‌పెరిమెంట్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, మనం గ్యాలరీ వ్యూలో మళ్ళా మనం చూసినట్లయితే ఓకే. సో, ఈ రకంగా ఆ వ్యూని మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఈ ఫోటోగ్రఫీని పీఎన్‌జీ ఫార్మ్‌లో ఉంటుంది. మనం ఎక్కడైనా సరే ఇది ఈ ఈ ఫోటో దొరకాలి అనంటే బయట అసలు దొరకదు మనకి. నాకు తెలిసి నేను ఈ ఆర్బిటాల కోసం కరెక్ట్ స్ట్రక్చర్ ఇవ్వడం కోసం లైవ్‌గా చూయించాలి అనుకుంటే మనకు ఆన్‌లైన్‌లో ప్రతీది కూడా ఒక సీసీ వీడియో ఉంటుంది. సీసీ ఇమేజెస్ ఉంటాయి. మనం డైరెక్ట్‌గా ఇట్లాంటిది తీసేసుకొని ఇందులో నుంచి మనము ఏదైనా యానిమేషన్స్‌లో గాని, లేకపోతే మనం పవర్ పాయింట్‌లో గాని వాడుకునేటువంటి అవకాశం మనకి బ్రహ్మాండంగా ఉంది. సో, ఈ రకంగా మనం ఆ టూల్‌ని ఈ టూల్ పేరు ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్. ఒక్కసారి మనకు ఇది ప్లే స్టోర్‌లో ఏ విధంగా ఉంటుందనే మనం ఓకే. సో, ఈ రకంగా ఈ ఈ ఈ రకంగా ఉంటుంది మనకి ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్ అని. దీన్ని మనము డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఓపెన్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక యాప్‌కి మనం మూవ్ అయిదాం. ఆ తర్వాత మనకు సూపర్బ్ టూల్ ఫెట్ ఇది ఆల్రెడీ మనం ఇన్‌స్టాలో కూడా చూడడం జరిగింది. పీహెచ్‌ఈటీ ఫెట్. ఇది మనం ఇక్కడ అన్ని టూల్స్ దీనిలో ఉన్నాయి. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఆహ్, చాలా మందికి ఫెట్ ఇంటరాక్షన్ సిమ్యులేషన్స్ చాలా మందికి తెలుసు. ఒక్కసారి నేను రఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం ఉంది. ఆ తర్వాత తెలుగు ఆల్ మీడియమ్స్ మనం ఉంటాయి. ఇక్కడ మనం ఫిజిక్స్ దగ్గర మనము ఎన్ని రకాల సబ్జెక్ట్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు బయాలజీ సిమ్యులేషన్స్ కావాలంటే బయాలజీని, కెమిస్ట్రీ సిమ్యులేషన్స్ కావాలంటే కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ, ఎర్త్, ఈ మ్యాథ్స్, అప్లికేషన్స్, కాన్సెప్ట్స్, ఫిజిక్స్ ఇన్ని రకాల సంబంధించినటువంటి టూల్స్ మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. సో, లెట్ అస్ గో ఫర్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీకెళ్దాం మనం. కెమిస్ట్రీ క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్‌ది యాసిడ్ బేసిస్ సొల్యూషన్ వచ్చింది. ఆ తర్వాత అది అటామిక్ రియాక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం కూడా వచ్చింది. ఓకే. ఒకసారి చూద్దాం ఆ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్‌ని రఫ్‌గా ఉంటది కాబట్టి ఒకసారి. సో, క్లిక్ చేయగానే కింద లోడ్ అని వచ్చింది చూసినారా? లోడ్ మీద క్లిక్ చేయగానే అది లోడ్ కావడం మనం చూడవచ్చు. ఓకే. ఇంట్రడక్షన్ పార్టే తీసుకుందాం మనము. లేకపోతే డైరెక్ట్‌గా గేమ్ కూడా చూడవచ్చు. ఇంట్రడక్షన్ పార్ట్ చూసిన తర్వాత మనం ఎదురుగా కనపడుతుంది. ఓకే. కొద్దిగా పెద్దగా స్క్రీన్ రావాలనుకుంటే మనం అడ్డంగా తిప్పినట్లయితే టూల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే నన్ అనుంది. అక్కడ మనము ఈ 2 టూల్స్‌ని కూడా మనము మాట్లాడుకోవచ్చు. ఓకే. ఈ 2 టూల్స్ కూడా మనము చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నన్ దగ్గర ఇక్కడ బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ వెయిట్స్ కూడా ఉన్నాయి మనకి. కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ నన్ కాకుండా ఇట్లాంటి బ్యాలెన్స్ మనం తీసుకోవచ్చు. అటు ఇటు. ఎడమ వైపు అంటే క్రియాజనకాలు, క్రియాజన్యాలు వాటి వెయిట్స్ ఎట్లా ఉన్నాయనేది. ఇటు నైట్రోజన్ మాలిక్యూల్ ఉంది, హైడ్రోజన్ ఉంది. ఇప్పుడు నైట్రోజన్, ఇటు హైడ్రోజన్ 2 మొత్తానికి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి అంటే ఒక ఎన్ అనేది, ఒక హెచ్ అనేది. కాబట్టి అక్కడ ట్రయాంగిల్ దగ్గర ఎన్, హెచ్ మాత్రమే కనపడుతున్నాయి. సో, వాటి బ్యాలెన్సింగ్ చూస్తే నైట్రోజన్ ఇక్కడ 0 ఉన్న దగ్గర అప్పర్ యారో మార్క్ నేను క్లిక్ చేస్తున్నా 1 అయింది. 1 అని ఇక్కడ క్లిక్ చేయగానే 1 ఈస్ నథింగ్ బట్ పెయిర్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. అక్కడ ఎందుకంటే 2 వచ్చింది కాబట్టి అక్కడ పైన 2 వచ్చేసింది. సో, ఆ తర్వాత ఇక్కడ సైడ్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ 1 వచ్చింది కదా! ఇక్కడ సైడ్ కూడా న్యూట్రలైజ్ చేయాలి కాబట్టి ఈ వైపు నేను దీన్ని కూడా ఫస్ట్ దీన్ని బ్యాలెన్స్ చేయాల. సో, చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఎక్కువైపోయింది. ఇటు కూడా ఇది అయిపోయింది. సో, నేను ఇక్కడ సైడ్ క్లిక్ చేస్తున్నా. వాడు ఆడుకుంటూనే ఏ నంబర్ కరెక్ట్ అయితే మనకు పాసిబుల్ అయితది అనేటువంటిది నంబర్‌ని ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటూ 2 సమానం కావడానికి గేమ్‌ని ప్లే చేయండి అని చెప్పి మనం ఆడుకోవచ్చు. సో, 3 తీసుకపోతున్నాము. ఆ తర్వాత ఇక్కడ 2 చేస్తున్నాము. మరి పారలల్ అయిందా లేదా చూస్తూనే పిల్లవాడు 2 సమానం చేయడానికి ఇగ వాడు ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటాడన్నట్టు. సో, ఆహ్, ఆహ్, ఓకే. ఇక్కడ చూడండి హైలైట్ కూడా మాక్సిమం నంబర్ ఇక్కడ 2, 3 కొట్టాను నేను. 3 తర్వాత 4 కొట్టడానికి కూడా పైన అప్పర్ యారో అనేది మనకు రావట్లేదు చూడండి ఇక్కడ ఆటోమేటికల్‌గా. అంటే ఇదే 3 మాక్సిమము ఇంతకంటే ఎక్కువ రావట్లేదు. అంటే పిల్లవాడిని కంట్రోల్ చేసినట్టుగానే అక్కడ చూయించేటువంటి ప్రయత్నం జరుగుతుందక్కడ. సో, ఇక్కడ మనం చూసినట్లయితే నంబర్ 3 చూడండి ఆటోమేటికల్‌గా మనకి ఈక్వేషన్
బ్యాలెన్స్ కావడము. అప్పుడు ఆ తర్వాత అప్పుడు చూపించాలి. ఇక్కడ నైట్రోజన్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఆ కౌంటింగ్ ఎట్లా చేశాడసలు. ఇక్కడ బాక్స్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక హైడ్రోజన్‌కి 2 చొప్పున 3 ఉన్నాయి కాబట్టి 3 పెయిర్స్‌ని మనం అక్కడ బాక్స్‌లో చూయించడము. ఇక్కడ అమ్మోనియాకొచ్చేస్తే ఒక బ్లూ కలర్‌లో ఉన్నటువంటి స్ట్రక్చరు ఎన్ అని, ఆ చుట్టూ 3 తెల్ల చుక్కలు ఏవైతే కనపడుతున్నాయో తెల్ల సర్కిల్స్ అవి 3 హైడ్రోజన్‌లని. అట్లాంటి మాలిక్యూల్స్ 2 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని చొప్పున మనకి ఎన్నయినాయంటే అవి 6 అయినాయి అని చెప్పేసి 6 అయిపోయినాయి. సో, ఇక్కడ కూడా ఈక్వల్‌గా పారలెల్‌గా రావడం మనం గమనించవచ్చు. సో, ఒక కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం అనేది నిజంగా చాలా మంచి టూల్ ఇది. ఇది ఈ పైన ఉన్నటువంటి ఈ ఆపరేషన్స్ ఇవి గాకుండా పైన మనము ఇప్పుడు సెకండ్ టూల్‌ని కింద ఉన్నటువంటి టూల్ కూడా తీసుకుంటే, అప్పుడు మనకెట్లా ఉంటదంటే ఈ రకంగా ఉంటది. సో, ఇట్లా కూడా పెట్టి మనం చూడవచ్చు. నైట్రోజన్ 2 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్‌లు ఇట్లా 6 ఉన్నాయి. ఇక్కడ నైట్రోజన్ 2, 6 సమానం అయిపోయినాయి. చూద్దాం ఒకసారి నంబర్‌ని వేరు చేసి చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ అని చూపిస్తుంది. సో, ఈక్వల్ కాకుండా నాట్ ఈక్వల్ అని. సో, దాన్ని ఇంక్రీజ్ చేసినప్పుడు అప్పుడు ఈక్వల్ అయిపోయింది. స్మైలీ గుర్తు రావడం జరిగింది. నాకు తెలిసి దీనికంటే ఇది తీసుకుంటేనే చాలా బాగా నీట్‌గా కనబడతది. పిల్లలు కొద్దిగా ఆడడానికి అది బెండ్ అయింది. దాన్ని సక్క చేయాలా అని చెప్పేటట్టు ఒక ఆతృత పిల్లల్లో మనము చూడవచ్చు. ఇది ఫెట్ ఇంటరాక్షన్‌లో మనము గెయిన్ చేసేటువంటి 10థ్ క్లాస్ పిల్లలకి బ్యాలెన్స్ చేసుకున్నటువంటి ఈక్వేషన్. సో, ఇందులో గేమ్ పరంగా ఎట్లా ఉంటదనేది గేమ్‌లో ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ మళ్ళీ మనం హోమ్‌కెళ్దాం ఒకసారి. మా హోమ్ బటన్‌ని క్లిక్ చేసినట్లయితే అందులో ఆహ్, యెస్ బ్యాలెన్స్‌ని మళ్ళీ క్లిక్ చేద్దాం. అగైన్ లోడ్. ఈసారి ఆహ్, గేమ్‌ని చూస్తే ఎట్లా ఉంటది గేమ్ అనేది ఒకసారి చూద్దాం. పిల్లలకి బాగా ఇష్టమైనటువంటిది లెవెల్ 1 కాబట్టి లెవెల్ 1 చూద్దాం ఒకసారి. ఇక్కడ కార్బను, ఆ తర్వాత సల్ఫరు 2 ఫార్మ్ కావడం జరిగింది. ఇక్కడ టైమర్ మేబీ స్టార్ట్ ఓవర్ అని చెప్పి రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉంది చూడండి. స్టార్ట్ ఓవర్ అని క్లిక్ చేయగానే సారీ. ఓకే. సో, ఇక్కడ గేమ్ ఎట్లా ఉంది అనంటే, ఈక్వేషన్ కరెక్ట్‌గా అయిందా లేదా? అది ఇంట్రడక్షన్ మనం నేర్చుకున్నది. ఇంట్రడక్షన్ తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసేసుకొని, మొత్తం కరెక్ట్ ఉంది అనుకున్నప్పుడు అక్కడ చెక్ అని క్లిక్ చేసినామనుకోండి, మీరు బ్యాలెన్స్ కాలేదు, ట్రై అగైన్ అని చెప్పేసి చెప్తుంది. అంటే వాడి రెండో ప్రయత్నం ఇది. మనం ఇంట్రడక్షన్‌లో అదంతా పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఈ గేమ్ పరంగా ఇక్కడ సమానమైందా లేదా చెక్ చేసుకోవడానికి పిల్లవాడు అటు ఇటు సమానంగా ఉన్నాయా లేదా కౌంట్ చేసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం వాడు చేయాలి. ఓకే. మనం ఇక్కడ చూసినట్లయితే కార్బన్‌లో 2, హైడ్రోజన్‌లో 6 ఉండడం జరిగింది. మరొకసారి చెక్ చేద్దాం. ఓకే. స్టిల్ నాట్ బ్యాలెన్స్డ్. నాకు తెలుస్తలేదు అనుకోని మనం షో ఆన్సర్ అని పెట్టినామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఆన్సర్ కనపడిపోయింది చూడండి. ఒకటిక్కడ, ఒకటిక్కడ, ఒకటిక్కడ ఈ రకంగా మనకి ఈక్వల్ పారలెల్ అయ్యేటట్టుంది. స్టార్ట్ ఓవర్‌ని మనం క్లిక్ చేసినట్లయితే మళ్ళీ సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి లెవెల్ 2 ఇంకొద్దిగా దీనిలో తీక్షణత పెరగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. 2 కాంపౌండ్స్ రావడము. ఆ తర్వాత లెవెల్ 3కి వచ్చినట్లయితే లెవెల్ 3లో మనం చూసినట్లయితే కొద్దిగా ఇంకా క్రిటికల్‌నెస్ ఇంకా పెరగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో, ఇ ఇది ఇవన్నీ కూడా మనకు ఈవెన్ దో దీనిలో సౌండ్స్ కూడా ఆప్షన్ ఉంది మనకి. ఒక్కసారి మనము చూసినట్లయితే సౌండ్, టైమ్ 2 కూడా లిమిట్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే కనబడుతున్నాయి మనకి. నేను ఇక్కడ ఇది మ్యూట్ పెట్టినా కాబట్టి అది వినబడతలేదు. ఒక్కసారి తీసేస్తాను. ఓకే. సౌండ్ బహుశా చూసినారనుకుంటా ఇంకోసారి. ఓకే. ఫెయిల్యూర్ సౌండ్. పాస్ అయితే ఈ సౌండ్ రెండిట్లో ఎట్లాంటి మనము పిల్లలకు కొద్దిగా ఆహ్, బాగా ఉండేటట్టుగా మన ఆన్సర్‌ని డైరెక్ట్‌గా ఇట్లా ఎందుకొచ్చిందని చెప్పేటట్టుగా షో ఆన్సర్ హైడ్ వై అనుంది. అది కనబడట్లేదు. షో వై అని గుర్తుపెడితే అప్పుడు ఏ విధంగా సిమ్యులేషన్ అయ్యి వచ్చిందనేది మనము చూడవచ్చు. సో, ఇది బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్‌కి సంబంధించింది. సో, రిఫ్రెష్ కావడానికి మళ్ళీ బ్యాకెళ్ళేసేస్తే ఓకే. నెక్స్ట్ ఇది సూపర్బ్ టూల్ మనకి బిల్డ్ ఎన్ ఆటమ్. ఈ ఈ ఇది యాక్చువల్‌గా ఇది ఒక లోడ్ లోడ్ చేసిన తర్వాత చూద్దాం. ఇది పిల్లలకి ఎలక్ట్రాన్స్ ఎన్నుంటాయి, ప్రోటాన్స్ ఎన్నుంటాయి, అసలు అయాన్స్‌గా ఎట్లా ఫార్మేషన్ అవుతది. నైన్త్ క్లాస్‌లో మనకు ఇనీషియల్‌గా ఇంట్రడక్షన్ ఇస్తున్నటువంటి టైంలో ఇది చాలా బాగా పనిచేస్తది. ఒకసారి ఈ గేమ్‌ని కూడా పిల్లలకి ఆడిపిస్తే మన అటామిక్ స్ట్రక్చర్ చెప్పడానికి సూపర్‌గా మనకి హెల్ప్ అవుతది. ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ సైడ్ మాస్ నంబర్ ఉంది. ఆ తర్వాత ఆర్బిట్స్ కనపడతా ఉన్నాయి.
ఆ తర్వాత కింద క్లౌడ్ కూడా కనబడుతుంది. ఆర్బిట్స్ అంటే ఇట్లా గీతల్లాగా కనబడుతున్నాయి. ఆర్బిట్స్ వద్దు క్లౌడ్ కావాలనుకుంటే క్లౌడ్ కనిపిస్తది. సో, ఆర్బిట్స్ ఉంటేనే మనకు పిల్లలకి మనం చెప్పేది ఆర్బిట్ల పరంగానే చెప్తాం కాబట్టి ఆర్బిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడున్న ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే టాప్‌లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఆ తర్వాత ఎలక్ట్రాన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ వైపు మనకు ఏ ఎలిమెంట్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఎలిమెంట్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహ్, ఏదో హైడ్రోజన్‌ని ఆహ్, ఇక్కడ తీసుకున్నామనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటాన్స్ నేను తీసుకెళ్తున్నాను నేను. ప్రోటాన్స్ కింద బ్యాగ్ కనపడుతుంది. న్యూట్రాన్స్ బ్యాగ్ కనిపిస్తుంది. ఎలక్ట్రాన్స్ బ్యాగ్ కనిపిస్తుంది. నేను నా చేతితోటి ఇక్కడ స్టేబులా, అన్‌స్టేబులా ఇక్కడ కుడివైపు షో అనే దగ్గర చూడండి. ఎలిమెంట్ పేరు కనపడాలా, అది న్యూట్రలా లేకపోతే అయాన్ కనపడాలా, ఆ తర్వాత స్టేబులా, అన్‌స్టేబుల్ అని కూడా కనపడాలా. ఈ 3 నాకు కనపడాలని చెప్పి నేను ఇక్కడ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నేనేం చేస్తానంటే ప్రోటాన్‌లను తీసుకుపోయి ఎక్కడుంటాయనేది చూస్తే, ఆ ప్రోటాన్ దగ్గర ఉన్నటువంటి ఈ బాల్‌ని నేను చూపుడు వేలుతో అలా పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేసి ఇలా వదిలేస్తున్నా. వదిలేయగానే ఆటోమేటికల్‌గా మధ్యలో వచ్చి పడిపోయింది. ఇది హైడ్రోజన్. సో, స్టేబుల్. అయానా? కాదా? అనే విషయాన్ని అంటే ఎన్ని రకాల అంశాలు నేర్పించొచ్చు అంటే, ఇది ప్లస్ అయాన్ అయింది. ఎందుకు ప్లస్ అయాన్ అయింది? మరి పెరిగినప్పుడు మైనస్ అయాన్ ఎందుకయింది? స్టేబుల్ ఎప్పుడయింది? స్టేబుల్ స్టేబుల్ అనే వర్డ్ ఎందుకొచ్చింది? అన్‌స్టేబుల్ ఎప్పుడైతున్నది? అనేటువంటి అంశాల్ని మనము బ్రహ్మాండంగా పిల్లాడికి నేర్పించవచ్చు. న్యూట్రాన్‌ని తీసుకెళ్తున్నా. తీసుకెళ్ళి ఎక్కడుంటదో నాకు తెలది. న్యూట్రాన్ నేను ఎక్కడికో తీసుకుపోయి బయట ఎక్కడో వదిలేసిన. అయినా అది ఎక్కడికొస్తున్నదంటే మళ్ళీ డబ్బాలోకొచ్చింది. సో, అంటే న్యూట్రాన్ పొజిషన్ ఎక్కడుంటది అనేది ఇప్పుడు నేను ఎక్కడో వదిలేసిన చూడండి. ఇక్కడికొచ్చింది. అంటే దాని పొజిషన్ ఎక్కడుంటది అనే విషయాన్ని నాకు తెలవాలి. అది న్యూక్లియస్‌లో ఉంటది. ఆ ప్లేస్‌కి తీసుకపోగానే అక్కడే ఉంటది. సో, ఎలక్ట్రాన్‌ని తీసుకెళ్ళి సెంటర్‌లో వదిలేసినామనుకోండి. అప్పుడు ఏమో కష్టం. సో, కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క ఆప్షను రైట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి గదా! ఆ ఎలక్ట్రాన్‌ని కూడా తీసుకొచ్చినట్లయితే చూడండి అది డైరెక్ట్‌గా ఫస్ట్ ఆర్బిట్‌కే ఎళ్ళిపోయింది. ప్రతి టైంలో ఇప్పుడు చూసినట్లయితే న్యూక్లియస్‌లో మనకు ఒక ప్రోటాను, ఒక న్యూట్రాన్ ఆ తర్వాత మన ఆర్బిట్‌లో ఒక ఎలక్ట్రాన్ ఉండదు. సో, ఇట్లా ఉన్నప్పుడు స్టేబుల్ అనే వర్డ్ కాన్స్టెంట్‌గా ఉన్నప్పటికిని పైన న్యూట్రల్ ఆటమ్ అనేది ఇప్పుడు వచ్చింది చూడండి. ఒకవేళ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలనుకుంటే మళ్ళీ ఎలక్ట్రాన్ తీసుకొద్దాం. అప్పుడు ప్లస్ అయాన్ అయింది. సో, హైడ్రోజనే ఆడ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ లేపుకున్నప్పటికి కూడా అది అయాన్‌గా కన్వర్ట్ కావడం, అది డ్యూ టు ప్రోటాన్ వల్ల మనం అయాన్‌గా చూపించడం అనేటువంటిది నంబర్. ఆ టాప్‌లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ బాక్స్‌ని కూడా మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయగానే ఆడ ఒక ఎలక్ట్రాన్ రావడము, ప్రోటాన్ యాడ్ చేయగానే ప్రోటాన్ రావడము, మనం ఇక్కడ ఆహ్, అబ్జర్వ్ చేయవచ్చు. అన్న ఒక ఓకే. న్యూట్రన్ యాడ్ చేయండి. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఒక న్యూట్రాన్‌ని మళ్ళీ మనం న్యూక్లియస్‌లో యాడ్ చేసినట్లయితే, ఇప్పుడు ఇది అన్‌స్టేబుల్ అయింది. అక్కడ రొటేట్ అయితున్నది చూడండి. సో, ఇక్కడ అంటే మనము హైడ్రోజన్‌కి ఉన్నటువంటి ఏవైతే ఐసోటోప్స్ ఉన్నాయో 1H1, 1H2 అని 3 ఐసోటోప్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఐసోటోప్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం అక్కడ చెప్పడానికి అవకాశం ఉంది. ఇది అన్‌స్టేబుల్‌గా ఉంది. అన్‌స్టేబుల్‌గా ఉన్నది కాబట్టి స్టేబుల్ కోసం ప్రయత్నం చేస్తది. దానికోసమే కెమికల్ రియాక్షన్స్ పార్టిసిపేట్ అవుతాయి. సో, అని చెప్పేసేసి మనము మళ్ళీ దానికోసం ఇంకొక ఎలక్ట్రాన్‌ని మనం యాడ్ చేసినట్లయితే అప్పుడు హైడ్రోజన్ కాస్త అయాన్‌గా మారిపోవడం అన్‌స్టేబుల్‌గా ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఒక ప్రోటాన్ యాడ్ చేసినప్పుడు ఏమైతదనే కాన్సెప్ట్‌ని మనం ఒకసారి చూసినట్లయితే హీలియంగా కన్వర్ట్ కావడం చూడవచ్చు. హీలియం అయిపోయి ఆ తర్వాత న్యూ న్యూట్రల్ ఆటమ్ కూడా మనం ఉండడాన్ని గమనించవచ్చు. సో, ఈ ఈ రకంగా మనం ఇదే దాన్ని ఇప్పుడు మనం క్లౌడ్‌లో చూస్తే ఎట్లా ఉంటదనంటే క్లౌడ్‌ని క్లిక్ చేయగానే ఓకే. ఈ ఈ రకంగా కనిపిస్తది క్లౌడ్ మీద. నేనిప్పుడు ఆ మోడల్ దగ్గర క్లౌడ్ దగ్గర చూయించినట్టయితే ఎలక్ట్రాన్స్ ఇక్కడుంటాయి, ఇక్కడుంటాయి అని జెప్పి. కానీ మధ్యలో ఉన్నటువంటి ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు కనపడుతున్నాయి గానీ, చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్‌లు అక్కడ కనపడట్లేదు. కాబట్టి కంపల్సరీగా మనం ఆర్బిట్ మోడ్‌లోనే పెట్టుకొని చూయిస్తే చానా క్లియర్‌గా బాగా ఉంటదనేటువంటి అంశం. ఇక్కడ ఇంతవరకు ఆడ పీరియాడిక్ టేబుల్ రైట్ సైడ్ కనపడుతున్నటువంటి పీరియాడిక్ టేబుల్‌లో ఇప్పుడు హీలియం అనేటువంటి సింబల్ మనకు కనబడడాన్ని మనం చూడవచ్చు. ఇంతకుముందు ఇక్కడ ఏమీ లేకుండేది. సో, మళ్ళీ ఇదంతా పోవాలి అంటే ఇక్కడ కుడివైపు కింద రిఫ్రెష్ బటన్ ఉంది. యారో మార్క్ ఇట్లా తిరిగి ఉంది చూసినారా? దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ మొత్తం అన్ని ఎప్పటలా పోయి జీరో స్టేజ్‌కొచ్చేస్తాయి. సో, దీని ద్వారా ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేసేకంటే ముందు ప్రాథమిక కణాలు, మౌలిక కణాలు అని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఆటమ్ అనేటువంటిది ఆ కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మనం ఇక్కడ బ్రహ్మాండంగా ఈ యాక్టివిటీని చేయించి వాళ్ళతో చేయించుకొని రమ్మంటే ఒక 2, 3 డేస్ వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు గేమ్‌ని. ఇందులో లెవెల్స్ కూడా ఉన్నాయి మనకి. ఆ లెవెల్స్‌ని బేస్ చేసుకొని చూడవచ్చు. సో, ఇక్కడ మనకు ఈ ప్లస్ మాస్ నంబర్ దగ్గర నేను క్లిక్ చేస్తే ఇంతకుముందు చేసినట్టుగా ఆ మాస్ నంబర్ కూడా మనకు ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి మాస్ నంబర్ కూడా మనకు ఆడ మధ్యలో 2 నంబర్ మనకు కనపడడం చూస్తున్నాం మనం. దాని యొక్క మాస్ నంబర్ ఎంత అనేది. అంటే అటామిక్ నంబర్ ఎంత, మాస్ నంబర్ ఎంత అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ
ఎలక్ట్రాన్ల నంబరు లోపల ఉన్నటువంటి ప్రోటాన్ల నంబర్‌కి, ఈ మాస్ నంబర్‌కి డిఫరెన్స్ ఏంది? మాస్ నంబర్ ఏది? దేన్ని యాడ్ చేస్తే మాస్ నంబర్ అయితుంది? ఆడ చూస్తేనేమో ఒకటే నంబర్ ఉంది గదా! అని ఈ మాస్ నంబర్ తోటి బేస్ చేసుకొని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ నేను పెంచుతున్నా. పెంచగానే అక్కడ మాస్ నంబర్‌లో ఏం చేంజ్ కాలేదు. రెండే కనబడుతోంది. ఇంకొక నంబర్‌ని ఇక్కడ ఎలక్ట్రాన్ ఇంకో నంబర్‌ని పెంచుదాం. ఏమవుతదనేది. అక్కడ మాస్‌లో ఏం తేడా వస్తదో చూడండి. సో, మాస్ దేని మీద డిపెండ్ అయితున్నది అనేటువంటి అంశాన్ని ఒకసారి రిఫ్రెష్ చేసి ఒక్కసారి ఇక్కడ ప్రోటాన్‌ని పెంచిన. ఇప్పుడు న్యూక్లియస్‌లో 3 ఒక 2 ప్రోటాన్‌లయినాయి. ఒక న్యూట్రాన్ అయ్యేసరికి ఇక్కడ మాస్ తేడా వచ్చింది చూడండి. మాస్ 3 అయిపోయింది. అంటే దేన్ని మనం మాస్ అంటున్నాము, ఎలక్ట్రాన్‌కు దానికి సంబంధం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని మనం క్లియర్ కట్‌గా పిల్లవాడు చేసి నేర్చుకుంటాడు. చూసి, చేసి నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. మనం ఎంతసేపు బోర్డ్ మీద ఒక పదం రాసినప్పటికీ ఇక్కడ చేస్తాడు కాబట్టి వాడికి ప్రోటాన్ నంబరు, ఎలక్ట్రాన్ నంబర్ అనేటువంటిది బ్రహ్మాండంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దాంతో పాటు ఇక్కడ హీలియం అని కనపడగానే పీరియాడిక్ టేబుల్‌లో చూడండి హీలియం దగ్గర రెడ్ కలర్ మార్క్ అయిపోయింది చూడండి అక్కడ రైట్ సైడ్ టాప్‌లో. సో, ఇక్కడ నెట్ చార్జ్‌ని కూడా మనం చూడవచ్చు. దాని చార్జ్ ఎంత +1 -1 అనేది దాని కిందనే. ఏది ప్లస్‌లు ఎక్కువున్నాయా, మైనస్‌లు ఎక్కువున్నాయా చూస్తే మైనస్ అనేది ఎలక్ట్రాన్ అని, ప్లస్ అనేది ప్రోటాన్ అని. ఇప్పుడు వెయిట్ ఎక్కడ ఎటుంది, ఇటు ఎక్కువ ప్లస్‌లు ఎక్కువున్నాయా, మైనస్‌లు ఎక్కువున్నాయా, ఎటువైపు వెయిట్ ఎక్కువుంది, మరి చార్జ్ ఎటువైపు ఉంటుంది అనేటువంటిది ఆ ఇండికేటర్‌ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ప్లస్, మైనస్ పోతే మైనస్ దిక్కే కొద్దిగా ఎక్కువ బెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి -1కే ఇది నెట్ చార్జ్ లేదు -1 అని చెప్పి అందుకే అదే మైనస్ అయాన్ అక్కడ పైన మనం చూపించేటువంటి అవకాశం ఉంది అని దీని ద్వారా చూపించి మనం చెప్పేటువంటి అవకాశం మనకుంది. సో ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ టూల్ విచ్ ఈస్ ఎక్స్‌ప్లెయిన్డ్ టు అవర్ స్టూడెంట్స్. సో అంటే మనము చెప్పలేని అంశాలని కూడా చూపించి చెప్పొచ్చు. కొన్ని సందర్భాలలో మనమే నేర్చుకుంటాం దీని నుంచి. ఓహో! ఇట్లాంటిదేనా అయాన్ అంటే? మైనస్ అయాన్‌కి ఇట్లొచ్చిందా? అనేటువంటి సందర్భాలు మరి 3 ఉన్నప్పుడు నేను ఇంతకుముందు ఇదే అనుకున్నానే అరే! ఇదా అని చెప్పేసేసి అంటే మనకు తెలియని కొన్ని సన్నివేశాలను కూడా మనం దీని నుంచి నేర్చుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో, అట్లాంటి టూలే ఈ ఫెట్ టూల్. ఓకే. ఇందులో రెండే టూల్స్ మనం ఇంట్రడక్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఓకే. ఇది ఫ్రిక్షన్‌కి సంబంధించింది. ఆ తర్వాత ఇది ఎనర్జీ ఫార్మేషన్‌కి సంబంధించింది. గ్యాసియస్‌కి సంబంధించింది. ఓకే. ఈవెన్ ఇక్కడ మాలిక్యులర్ పొలారిటీకి సంబంధించింది. షేప్స్‌కి సంబంధించింది. ఓకే. మనము ఇంకొక 3:30 అయితుంది. మిత్రులతో మాట్లాడేసరికి ఇంకొక 10 మినిట్స్ అవుతది. కాబట్టి ఇవి రేపు మిగతాయన్ని కూడా మనము రేపు హాలిడే కాబట్టి తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే. మిత్రమా ఒక్కసారి సార్ యాహ్! ఇక్కడ ఒక ఓకే. క్వెషన్ ఉంది. యెస్. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ అడిషన్ ఆఫ్ న్యూట్రాన్ బై టేకింగ్ హీలియం, యాడ్ న్యూట్రాన్ అండ్ వన్ మోర్ యాడ్ న్యూట్రాన్. ఇన్ హైడ్రోజన్ న్యూట్రాన్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ బట్ ఇట్ నాట్ షోయింగ్ అన్‌స్టేబుల్. ఒకసారి మీరు ఇంకో చాట్ బాక్స్ చూడండి. అవునా? ఓకే. చాట్ బాక్స్ ఒకసారి చూడండి. ఎక్స్‌ప్లెయిన్ అడిషన్ ఆఫ్ న్యూట్రాన్స్ బై టేకింగ్ హీలియం. హీలియం, యాడ్ న్యూట్రాన్ యాహ్! సరే ఓకే. మిత్రమా ఏం లేదు. ఇది అందరి చేతుల్లో ఉంది ఇప్పుడు. ఒక్కసారి ఈ టూల్‌ని యాడ్ చేసుకొని రవీందర్ రెడ్డి సార్ గదా! ఆహ్, హ్మ్. రవీందర్ రెడ్డి సార్. సార్ ఒక్కసారి మీరు ఇదే టూల్‌ని యాడ్ చేసి మీరేదైతే సందేహం ఉందో నిజంగా అది వర్కౌట్ అయితుందా లేదా? అంటే మీ డౌట్‌ని ఇప్పుడు క్లియర్ కట్‌గా మనం హైడ్రోజన్‌లు, న్యూట్రాన్‌లు ఎట్లున్నాయి ప్రెజెంట్ ఉంది అనేటువంటి అంశాన్ని మనము లైవ్‌గా ఇప్పుడు చేద్దామనంటే చేయొచ్చు తప్పేం లేదు. ఒక్కసారి మీరు చేసి చూడండి సార్. ఒకవేళ తప్పేమైనా వస్తుందంటే మనము ఈ సిమ్యులేషన్‌కి యాడ్ కూడా చేయవచ్చు మన ఆలోచనని. దీని కింద మనకు తీసుకున్నటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చేసింది ఒక టీచరే. కాబట్టి మనిషే కదా చేసింది కాబట్టి తప్పులు చేయడంలో తప్పేం లేదు. సో, మేబీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము ప్రపోజల్స్ పెడదాం. మోస్ట్ ప్రాబబ్లీ ఉండవు. మీ ఆలోచన పరంగా ఏమైనా ఉన్నది అనంటే మాత్రం చూద్దాం సార్. ఓకే. బికాస్ ఇంకా ఆఫ్ ఐసోటోప్స్ సార్ అని చెప్తున్నాడు సార్ మన శ్రీకాంత్ నాదెండ్ల. యెస్. ఐసోటోప్స్ కిందనే 1H మనం అదే అనుకున్నాం గదా! నేను ఆ సార్ క్వెషన్ పూర్తిగా ఇంకా చదవలేదు. సరే ఏదేమైనప్పటికిని కూడా ఒక్కసారి చేసి చూడండి సార్. హైడ్రోజన్‌కి ఉన్నటువంటి ఐసోటోప్స్, హీలియంకి ఉన్నటువంటి ఐసోటోప్స్‌లలో మాత్రమే ఉంటది. ఎప్పుడు కూడా ఒక యాప్ అనేది అంత పర్ఫెక్ట్‌గా బయటకు రాదు. పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే మనకి యాప్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఆన్‌లైన్‌లో నేను దాదాపు చూసినంత వరకు అన్నీ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్‌లు ఉండవు. యాక్సెప్ట్ చేసింది. అందులో కొలరాడో యూనివర్సిటీకి సంబంధించిందైతే బ్రాండెడ్. ఆహ్,
కాబట్టి ఏం మిస్టేక్స్ ఉండయి. ఒక్కసారి ట్రయల్ చేయండి సార్. నా ఆలోచన ఏందంటే ఒక్కసారి మీరు అనుకున్నటువంటి సందేహం ఏదైతే ఉన్నదో ఆ ఎలక్ట్రాన్‌లని, ప్రోటాన్‌లని, న్యూట్రాన్స్‌ని యాడ్ చేసి ఒకసారి ప్రయత్నం చేయండి ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని. సో, ఈ యాప్ ఎట్లా కనిపిస్తది అనేది ఒక్కసారి చూద్దాం. సారీ నేను బయటకొచ్చేసినా గదా! ఓకే. ఒక్కసారి ఇది చేంజ్ కనిపిస్తది. ఫెట్ అంటే మీకు డబ్బులొస్తాయి. కాబట్టి ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. ఇది ప్లే స్టోర్‌లో మనకు ఎలా కనిపిస్తుందనేది ఒక్కసారి చూద్దాం. వెంకటనారాయణ సార్, అన్మ్యూట్ చేసుకుని అడగండి. అన్మ్యూట్ చేసుకుని అడగండి క్వశ్చన్. లక్ష్మణ్ సార్, సార్ చెప్పండి సార్. మనం ఇంతకుముందు ఆర్బిటాల్ స్ట్రక్చర్ చూపించాం కదా సార్. సార్. అందులో ఎస్ ఆర్బిటాల్ గోళాకారంగా, పి ఆర్బిటాల్ డంబెల్, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ కాబడింది సార్ క్లియర్ గా. అవును. అయితే ఎఫ్ అండ్ జిహెచ్ చూపించారు కదా సార్. అప్పుడు పిల్లలు షేప్ ఏం అడిగితే ఎట్లా చెప్పగలుగుతాం? ఆ షేప్స్ గురించి ఎట్లా డౌట్ అడుగుతాం పిల్లలు ట్రయల్ చేసినప్పుడు. వాటి యొక్క షేప్ సరిగా మన బుక్లలో డబుల్ డంబెల్ అనే ఉంది సార్. ఎఫ్ జి సార్ చూపించాడు, ఎఫ్ జిహెచ్ కూడా చూపించాడు. వాడి యొక్క షేప్ అడిగితే మనం ఎట్లా చెప్పాలని. ఓకే. కరెక్టే సార్. ఇప్పుడు మనము కొన్ని సందర్భాలలో మంచి చేద్దాం అనుకునే టైంలో పిల్లలు అంతకంటే ఎక్కువ నేర్చుకొని మన ముందరికే వస్తారు కాబట్టి క్వశ్చనింగ్ మనకే వస్తుంది సార్ అన్నట్టుగాన. సార్ ఇది సార్ యాప్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సిమ్యులేషన్స్. ఫెట్ అని కొట్టకుండా మీరు ఇది కనుక కొట్టండి. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సిమ్యులేషన్స్ అని కొట్టి టైప్ చేయండి. మీకు ఇప్పుడు నేను చూపించినటువంటి సిమ్యులేషన్స్ అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఎఫ్ ఆర్బిటల్ షేప్ కానీ జి ఆర్బిటల్ షేప్ కానీ మీరు ఈజీగా సెర్చ్ చేయండి, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. డబుల్ డంబల్ షేపు స్ట్రక్చర్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మనం తెలుసుకోవచ్చు సార్. పెద్ద కష్టమేం కాదు. మనకి ఇప్పటివరకు మనము ఎస్పీ-డి దాకా వచ్చినాము. ఎఫ్ జిహెచ్ వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి అని మనము ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఈజీగా మనకు దొరుకుతుంది. దానిలో ఎలాంటి ప్రాబ్లం లేదు, తెలుసుకోవచ్చు సార్, కష్టమేం లేదు. అది ఇంకోటి సార్, యాప్ చెప్తాను చెప్పలేదు సార్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని. ఏది సార్? ఓకే, సంబంధించింది ప్లే స్టోర్ నుంచి. ఓకే, చూపించలేదు సార్ అది ఆర్బిటాల్ది? చూపించలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఒక్కసారి ఆర్బిటాల్ సంబంధించింది కూడా సేమ్ ఇందులోనే ఉంది. ఓకే సార్, దాని పేరు ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్. ఇది కూడా నోట్ చేసుకోండి, ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్. సార్ ఫెట్ సిమ్యులేషన్స్ పేడా? పేడ్ ఫెట్ అని కొడితే మీకు పేడ్ వస్తుంది. ఇవన్నీ ఫెట్ అని కొట్టకండి, అందుకని నేను పేరు వేరే చెప్పిన చూడండి. అందుకే మన మిత్రులు పెట్టారు, ఇది పేడ్ అని అడుగుతుందని పెట్టారు. ఓకే, ఫెట్ అని కొట్టకండి, అందుకే నేను యాప్ చూపించినాను. ఫెట్ అని కొడితే మీకు 65 రూపాయలు పే చేయాలని అడుగుతుంది. ఫెట్ అని కొట్టకండి. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ఫిజిక్స్ ఏది కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సిమ్యులేషన్స్ అని కొట్టిన చూడండి, ఒక బాతు లాగా బొమ్మ వచ్చి ఇట్లా ముక్కు లాగా చూస్తుంది. ఎస్ ఎస్, అది 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 మాత్రమే తీసుకోండి. వన్స్ అగైన్ ఒక్కసారి చూపిస్తాను మళ్ళీ, లేకపోతే 65 రూపాయలు ఇబ్బందిగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సిమ్యులేషన్స్. ఇది తీసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఫెట్ సిమ్యులేషన్స్ ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా దీనిలోనే వస్తాయి. ఇది ఫ్రీ యాప్, ఇది ఫ్రీ సోర్స్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ అడగండి సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ హ్యాండ్స్ రైజ్ చేయండి. వెంకటనారాయణ రైజ్ హ్యాండ్. సార్ అడగండి వెంకటనారాయణ సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీకు ఇస్తున్నాను. అడగండి సార్, వెంకటనారాయణ సార్ అడగండి. సార్ ఇంతకుముందు అది BlueStacks.com మైండర్ సార్ ఇన్స్టాల్ చేసుకుని చెప్పలేదు సార్ దాని గురించి అసలుకి, అదే వదిలేసాం. అవునవును సార్ది స్ట్రక్ అయింది కాబట్టి అది మనము మండే రోజు మహేందర్ సార్ అది ఇన్స్టాలేషన్ అయిపోయింది, అయింది, డౌన్లోడ్ అయింది. ఓకే ఓకే, సరే సార్. ఇప్పుడు డ్యూ టు 3:40 అవుతుంది, మనము మళ్ళీ నిజామాబాద్ లాగిన్ అవుతా. నేను అక్కడ హోస్ట్ నేనే కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది నేను లేకపోతే. ఎల్లుండి చెప్పండి.
సార్ ఇక్కడ ఓకే. ఎవరు ఇంకా ఈజ్ ఇట్ ఫ్రీ సార్ ఇంకా యాప్? డౌట్స్ మహేందర్ ఎవరు పెట్టినది? హరీష్ అదే హరికృష్ణ. హరికృష్ణ ఇంతకుముందు అడిగితే నేను అడిగాను కదా సార్, అది ₹60 కట్ అవుతుందని చెప్పారు కదా, అదే ఓకే ఓకే అదేనా? ఓకే ఓకే దాని గురించే పెట్టండి సార్. ఓకే ఓకే సార్ ఇంకా డౌట్స్ ఉంటే అడగండి సార్, ఇంకేమైనా ఉంటే అడగండి. ఇంకా చార్ట్ రూపంలో కావచ్చు, హ్యాండ్ సైజ్ రూపంలో కావచ్చు సార్, అడగండి సార్. సార్ అయితే కొంతమంది టీచర్స్ ఇంకా కూడా పేరు వాళ్ళ మండలితో నమోదు కావడం లేదు సార్ రిజిస్ట్రేషన్లో, కొంచెం అయ్యేటట్టు చూడండి అందరు కూడా. సార్ డౌట్స్ ఉంటే అడగండి సార్, ఆన్సర్ రైట్ చేయండి లేదా చాట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేద్దాం సార్, అందరం ప్రాక్టీస్ చేస్తే ఇంకా కొన్ని డౌట్స్ వస్తాయి, ఇంకా ఏంటి ఏందనేది. సో చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నాయా సార్? ఓకే సార్ ఓకే మిత్రమా. రైట్. ఈరోజు ఒక చాట్ బాక్స్ వచ్చింది, ట్యాబ్లో చేయొచ్చా అని అవుతుంది సార్. గంగా భాగీరథి మేడం మెదొడ్డి నుంచి ట్యాబ్లో చేయొచ్చా? బ్రహ్మాండంగా ట్యాబ్ అయితే ఇంకా ఇంకా బాగా కనపడుతుంది, చేయొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా అడగండి సార్, ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, మనం క్లోజ్ చేద్దాం. ఓకే. సో రవీందర్ రెడ్డి సార్ ఒక డౌట్ అడిగింది ఇంతకుముందు, న్యూట్రాన్లు యాడ్ చేయమని చెప్పాను. యా ఓకే సార్. సరే ఈరోజు కేయాన్లో కూడా చేయొచ్చు సార్. నీలిమా ఎవరు సమయం నీలిమా మేడం పెట్టినట్టుంది. కేయాన్లో ఎలా అనేది సేమ్ సిమిలర్. ఇప్పుడు మనము ఎట్లయితే లింక్ ఇస్తామో మొబైల్ నుంచి మనం కేయాన్కి లింక్ ఇచ్చే విషయం ఇంతకుముందు చెప్పాను కదా, టీమ్ వ్యూవర్ అని. అదొకసారి వీలైతే మన టెక్నికల్గా మన మిత్రులు చాలా మంది ఉన్నారు, దానికోసం సెపరేట్గా సెషన్ ఏం అవసరం లేదు. ఏ విధంగా కనెక్ట్ చేస్తారనేది ఒక్కసారి అవసరమైతే చెప్పమంటే చెప్తాము ఒకరోజు. ఏ విధంగా కేయాన్కు మన మొబైల్ని కనెక్ట్ చేయాలి, టీమ్ వ్యూవర్ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎట్లా జనరేట్ అవుతుంది, ఏ విధంగా చేసుకోవాలనేది శాంపుల్గా చూడవచ్చు, తప్పేం లేదు. కనెక్షన్ ఇచ్చుకొని మనం మొబైల్ ఆపరేట్ చేసిన కొద్దీ కేయాన్లో పెద్ద స్క్రీన్లో కనపడతా ఉంటుంది పిల్లలకి. రవీందర్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ బి రవీందర్ రెడ్డి. అయితే ఇక్కడ మనము హీలియం ఆటమ్ ను తీసుకున్నప్పుడు అందులోపల 3 న్యూట్రాన్లని 4 న్యూట్రాన్లని యాడ్ చేస్తున్న సందర్భంలో కూడా అది అన్స్టేబుల్ అని చూపించడం లేదు సార్. అదే విధంగా హైడ్రోజన్ లోపల న్యూట్రాన్లు అనేటివి ఉండవు, మనం న్యూట్రాన్స్ అనేది యాడ్ చేస్తున్నా కూడా అది అన్స్టేబుల్ అని చూపెట్టట్లేదు. అదే విధంగా ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేసినప్పుడు కూడా ఒకసారి మీరు చేస్తూ ఉన్నప్పుడు నేను ఫాస్ట్ గా చేయొచ్చు, ఇక్కడ నేను కూడా ఫోన్ లో చేస్తున్నాను కంప్యూటర్ లో చూసుకుంటూ. చేస్తున్న సందర్భంలో అది అన్స్టేబిలిటీని చూపెట్టట్లేదు. అదే విధంగా మాస్ ను చూస్తున్నప్పుడు కూడా మాస్ డిఫరెన్స్ వస్తుంది, పక్కన మాస్ అండ్ చార్జ్ ఒకటి బ్యాలెన్సింగ్ లాగా చూపెడుతుంది కదా, అది కూడా డిఫరెన్స్ వస్తుంది. ఓకే ఒక్కసారి మిత్రమా ఈరోజు అంటే దాన్ని కీన్గా అంటే ఒక్క టూల్ని నేను ఇట్లా స్పెషల్గా మనం అనలైజ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. ఓకే 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 సార్, నేను కూడా చేస్తాను, చూస్తాను. ఓకే ఓకే భగవాన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. భగవాన్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నో ప్రాబ్లం సార్. ఓకే 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 సార్, ఒక చిన్న డౌట్, ఆల్రెడీ మీరు చెప్తుంటారు కానీ నేను మిస్ అయినా. అయితే ఈ ఉన్నదానిలో జర ఫెట్ సిమ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాప్ నచ్చుతుంది. ఈ ఫెట్ సిమ్యులేషన్ ఉంది కదా సార్, ఫెట్ సార్. అయితే మనం మొబైల్లో చేసినప్పుడు దాని స్క్రీన్ ఎన్లార్జ్ చేయలేదా, అదేమన్నా ఆప్షన్ ఉంటుందా సార్? అంటే యాక్చువల్గా అది ఫిక్స్డ్ సార్, మనం స్క్రీన్ ని జూమ్ చేయలేము. జూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి కోడ్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి, కాబట్టి జూమ్ చేసే అవకాశం లేదు. కాకపోతే మనం దాన్ని వర్టికల్ పొజిషన్ లో కాకుండా హారిజంటల్ మోడ్ లో పెట్టుకుంటే పిల్లలకు మంచిగా కనపడుతుంది స్క్రీన్ అంతా. మనం ల్యాప్టాప్ కు చేసుకుంటే ఇక బెస్ట్, మంచిగా కనపడుతుంది. ఇంకా బెస్ట్. ఇప్పుడు మనము మొబైల్ నుంచి కేఆర్కి పెట్టుకొని చూపించుకున్న ఉత్తమమే. పిల్లలకు మనము చెప్పాలనుకుంటే కనుక సోర్స్ ఉంటే ల్యాప్టాప్ వాడదాం, లేకపోతే మొబైల్ తిప్పి వాడుకుంటే సరిపోతుంది. కానీ మొత్తం మీద చాలా సంతోషంగా ఉంది సార్. సార్ 15 ఏళ్ల శ్రమ అంతా ఇప్పుడు కనబడుతుంది. వాస్తవానికి ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు చెప్తారు, కానీ ట్రబుల్ వచ్చినప్పుడు చెప్పగలగాల. ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేస్తారు, ఎవరైనా ఆపరేట్ చేస్తారు, దానిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పగలిగితే మనం దాని మీద ఎఫిషియన్సీ లెక్క పెట్టుకోవచ్చు.
మిమ్మల్ని అవునవునవును. గమనించిన సార్. చాలా అడ్వాన్స్‌గా చెప్తున్నారు. మామూలుగా ఒక ఏది బీటెక్ సీఎస్‌సి అయిపోయిన తర్వాత ఈ జావా, హెచ్‌టీఎంఎల్ మీద పిల్లలు ఆ బీటెక్ పిల్లలు ఉంటారు కదా సార్. ఆ! వాళ్ళు ఎట్లయితే కమాండింగ్ చేసి ఒక యాప్ డెవలప్ చేసేటట్టు అంత పర్ఫెక్ట్ అయింది సార్. మొత్తం మీద చాలా బ్రహ్మాండంగా చెప్తుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెడ్డి సార్. థ్యాంక్ యూ. ఆ! భగవాన్ మీలాగానే భగవాన్ సార్. సార్. మొదటి యెస్. నుంచి మేము ఇప్పుడు మొదటి నుంచి లెక్క పెట్టాలంటే మళ్ళీ 10 ఏళ్ళు 10 ఏళ్ళు మీలాగా శ్రమ పడాల. అట్లా కాకుండా మాకు ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో ఒక 15-20 రోజులల్లా బ్రహ్మాండంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఎస్పెషల్‌గా మాకైతే పర్ఫెక్ట్ యూజ్ అయితుంది సార్. ఎస్పెషల్‌గా నాకు పర్సనల్‌గా. ఓకే. గ్రేట్ సార్. గ్రేట్. ఎక్కడైతే పిల్లలకు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేమో, ఎక్కడెక్కడ ల్యాక్ ఉన్నామో, ఇవి చెప్తే బాగుండు అనుకున్నప్పుడు ఏదైతే టూల్ అవసరం ఉంటుందో, ఆ టూల్స్ ఆ! అన్నీ ఇక్కడ దొరికిపోతున్నాయి మనకు. ఓకే. ఫైన్. చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. భగవాన్ సార్, బై ద బై భగవాన్ సార్, సార్ చెప్పండి. ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మరి మీరు అంటే లైవ్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. అయితే మీకు టాపిక్స్ ఉన్నాయి సార్. మరి మీరు ఒకసారి ఒక రోజు టైం ఇవ్వండి, మీ సెషన్ చెప్పండి ఒక రోజు. మనము లక్ష్మీనాథన్ సార్ నుంచి చాలా నేర్చుకునేది ఉన్నది. సార్ని కంటిన్యూ చేయమనండి. సార్. అన్ని అయిపోయిన తర్వాత ఎంట్రీ ఇద్దాం కానీ ఫస్ట్ అయితే సార్ది కానివ్వండి. ఎందుకంటే మనం కూడా ఓకే సార్. ఒక్కరికి అన్ని రావాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఎదుటి లర్నింగ్ ప్రాసెస్ లోనే ఉండాలి. నాకైతే పర్సనల్ గా చాలా అంటే చాలా యూజ్ అయింది లక్ష్మీనాథన్ సార్ది. థ్యాంక్ యూ సార్. గ్రేట్. ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన డి చంద్రశేఖర్ రెడ్డి అన్మ్యూట్ చేసుకోండి సార్. చూసిన అన్న చూసిన అడుగుదాం. అన్మ్యూట్ చేసుకోండి చంద్రశేఖర్ రెడ్డి సార్. నమస్కారం సార్. వినబడుతుందా? యా వినబడుతుంది. వినబడుతుంది సార్. ఇప్పుడు ఆర్పి సార్ గారికి అడుగుతున్నాను నేను. సార్, ఇప్పుడు ఈ మానవుని కన్ను అద్భుత ప్రపంచంలో అశ్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారము అనే కాన్సెప్ట్ చాలా సిలీరియన్ కండరాలు అని కన్ను గురించి ఒకటి ఉంది కదా సార్ ఒకటి. అవునవును. దానికి సంబంధించిన యాప్ ఏమన్నా ఉందా? మనం ఫిజిక్స్ లో బయాలజీ కలిపింది కొంచెం అలా. దానికి సంబంధించిన యాప్ ఏమన్నా ఉందా అని ప్రయత్నం బయాలజీ ఉంది సార్. ఉంది. మీకు బ్రహ్మాండమైన టూల్ ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను 9th ఇప్పుడు 8th ఉన్నాము సార్. ఇంకా 9th 10th దాకా రాగా కనిపిస్తుంది అది. తర్వాత ఈ కొల్లాయిడల్స్ అని ఇప్పుడు కొల్లాయిడల్స్ అని చదువుకున్నాం కదా సార్ మనము. అదే పాలు వాటర్ లో పొడి కలపడం అట్లాంటి ప్రయోగాలు ఉన్నాయి కదా. దానికి సంబంధించిన ఏమైనా యాప్లు ఉన్నాయా అని పాలకు అదే కొల్లాయిడాలు వాటి గురించి చెప్పడానికి చేద్దాం సార్. కొల్లాయిడాల్ కణాలు. అవునవును. అది కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి టూలే కదా సార్. దాదాపు లైట్ పాస్ కావడం అనేటువంటి కాన్సెప్ట్ మనం చెప్పడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి లైవ్ గా చూపిస్తే చేద్దాం సార్ 100%. ఒకవేళ అయితే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు క్యూఆర్ కోడ్ ఉంది కదా, వాటికి ఏమైనా ఉన్నాయా క్యూఆర్ కోడ్లు, లేకుంటే మనం వెతుకోవాల్సిందేనా? లేదు సార్. మీరు క్యూఆర్ కోడ్ తో వెళ్ళిపోండి. 8th 9th కి అయితే బ్రహ్మాండంగా దొరికిపోతాయి మీకు. అన్ని మేము ఇచ్చేసినాం. ఓకే సార్. ఓకే. అదే డౌట్. ఈ రెండు, ఒకటి మానవుని కన్ను, రెండోది అది ద లైట్ పాసింగ్ అనేది సరిగ్గా అర్థమవుతుంది అది. ఎందుకంటే చాలా డెప్త్ ఉంది అది కాన్సెప్ట్. అదే సార్. ఓకే. ఇంకా 9th క్లాస్ లో సార్ మోషన్ కు సంబంధించిన ఎనిమేషన్స్ అన్ని కూడా నేను చేసి పెట్టాను. నేను మోషన్, గ్రావిటేషన్ సంబంధించిన ఎనిమేషన్స్ అన్ని కూడా నేనే చేసినాను. నేను అది డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ రైటర్ ఆనంద్ గారితో మాట్లాడి ఎట్లా ఉంటే బాగుంటది అంటే ఆర్బిట్ లో వెలాసిటీ గురించి చాలా మందికి అది అర్థం కావట్లేదు అనేటువంటి కాన్సెప్ట్ నా ముందుకు తీసుకొస్తే నేను అది ఓన్ గా సార్ దాదాపు ఒక 20 నుంచి 30 రోజులు కష్టపడి యానిమేషన్ చేసి లైవ్ లోకి తీసుకొచ్చి ఈ రోజు దీక్షలో అప్లోడ్ చేసిన సార్. కాబట్టి దాన్ని సరే. ఇంకొక డౌట్ సార్. సార్ ఇప్పుడు మనము HCl ఆమ్లాలు, క్షారాలల్లా ఇప్పుడు వ్యవసాయంలో తర్వాత జీర్ణక్రియలో మనం కొన్ని ఆమ్లాలు మైక్రోలలో వాడతాము అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. అవును సార్. తర్వాత ఎంజైమ్స్ కూడా వన్ టైప్ ఆఫ్ కెమిస్ట్రీ కిందకి వస్తుంది కదా ఎంజైమ్స్. అవును. దానికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయా అని. సరే సార్, చూద్దాం సార్. మీరు అవసరమైతే ఒక్కసారి 1 day బిఫోర్ ఇట్లనే చెప్పండి ఏమేం కావాలనేది. వాటికి సంబంధించిన చేయొచ్చు సార్. ఇన్ కేస్ లేకున్నా కానీ HTML కోడ్ లో రానున్న ఒక 1 to 2 months లోపల నేనే చేసి అందులో సిమ్యులేషన్స్ అని ఏవేవైతే లేకున్నాయో అవన్నీ నేను పెడదామని అనుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. నెక్స్ట్ రత్నాకర్ జడిపేసి మీర్జాపూర్, ఉస్నాబాద్ నుంచి. సార్ మాట్లాడండి. రత్నాకర్ సార్ కంటిన్యూ. మహేందర్ సార్ ఆడేవులా? యా వినబడుతుంది సార్, కంటిన్యూ. నమస్తే సార్, లక్ష్మీనాథన్ సార్. సార్ నమస్కారం సార్. సార్ చాలా 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 బాగున్నాయి మీ అన్ని కూడా. చాలా ఓపికతోటి చాలా రీసెర్చ్ చేసి అసలు సిద్దిపేట చాలా అదృష్టం చేసుకున్నదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేందర్ సార్ కు పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము.
థ్యాంక్ యూ రత్నాకర్ అన్న, థ్యాంక్ యూ. డిఓ రవికాంత్ రావు సార్ గారికి, అదేవిధంగా ఏఎంఓ గారికి, అయితే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ను మొత్తాన్ని మాకు షేర్ చేసే అవకాశాన్ని కొంచెం ఎక్కువ ఇవ్వాలని నేను మహేంద్ర సార్ గారిని మరియు మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చెప్పేటివన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా అసలు మనం నేర్చుకోవాల్సింది చాలా 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 ఉన్నది అనేది మనకు దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మీరు అవసరమైతే ఇంకొక 2 రోజులు ఎక్కువ మాకు కేటాయించాలని కోరుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా అంటే బాగా ఉంది సార్ మీ సెషన్. దానికి క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ ఏం లేదు సార్, సార్ మనం ఇవ్వాలి. థ్యాంక్ యూ. అయితే మీ దాని యొక్క రెస్పాన్స్ అనేది నిన్న మా గ్రూప్ లో గత 3-4 రోజుల నుంచి మొత్తం నిండిపోతున్నాయి. అవునా సార్? గ్రేట్. వాట్సాప్ అంతా కూడా. కాబట్టి మీరు సాధ్యమైనంత ఎక్కువ టైం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే నా క్వశ్చన్, అదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ రత్నాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే బిహైండ్ ప్రొసీడింగ్, నేను డిఓ గారు కూడా చెప్పాను, బిహైండ్ ప్రొసీడింగ్ పోతున్నాం. ఇప్పుడు మన భగవాన్ సార్ కూడా అన్నాడు, సార్ నా క్లాస్ ఏముంది నేను చెప్తాను తర్వాత అని. కానీ నేను లక్ష్మీనాథన్ సార్ కూడా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేశాను. నాకు మిత్రుడు ఎస్సీఆర్టీలా తర్వాత ఐసీటీలో నాకు ఇంత పెద్దగా జరుగుతుంది, లేకపోతే నీ ప్రయత్నం లేకపోతే ఏది లేదు. అట్లని కాదు, కానీ ప్రయత్నం నేను రిక్వెస్ట్ చేశాను. నేను మా ఉపాధ్యాయులకు, మా జిల్లా ఉపాధ్యాయులందరికీ కూడా ఒక హామీ ఇచ్చిన, అన్న నాకు గౌరవం నిలబెట్టాలంటే మీరు తప్పకుండా రావాలి అంటే లక్ష్మీనాథన్ సార్ తప్పకుండా తను ఇనిషియేట్ తీసుకొని తను నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ సంబంధించిన షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మనకు ఎక్కువ టైం ఇస్తా ఉన్నాడు. తప్పకుండా తను కంటిన్యూ అవుతాడు. ఇంకొక 2-3 రోజులు తీసుకుందాం. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సభాముఖంగా వేదిక ద్వారా. ఇంకో అన్నగారు లక్ష్మీనాథన్ గారు, ఐ రిక్వెస్ట్ యూ పర్సనల్లీ, అండ్ ఇంకా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు స్టే అండ్ కంటిన్యూ అవర్ డిస్ట్రిక్ట్ సార్. నెక్స్ట్ బాలరాజ్ సార్ అడ్మిట్ చేసుకోండి. బాలరాజ్ సార్ అడ్మిట్ చేసుకుని అడగండి. సార్ మహేందర్ సార్ ఆల్రెడీ 350 అవుతుంది, ఒక్కసారి స్పీడప్ చేయండి. ఇంకొక రైట్. సరే, ఇప్పుడు భగవాన్ సార్ లైన్ లో ఉన్నాడు, మొలుగు బాలరాజ్ సార్, తర్వాత రాజు లకడారం, బాత రవీంద్ర సార్ కూడా మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసిండు. సరే, ఎనీవే టైం కూడా పర్మిట్ లేదు, సో నాకు కూడా ఫోన్ వస్తా ఉంది. సో ఇప్పుడు ఈ రోజు చాలా థ్యాంక్ యూ సార్. మా మిత్రుడు కూడా ఇంకా ఫిట్ చెప్పే వాళ్ళు ఉన్నారు సార్, మేము మళ్ళీ వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాం. ఇంకా రకరకాల ఫిట్ మా మిత్రులు ఉన్నారు, నేను వాళ్ళు రెడీ ఉన్నారు చెప్పడానికి. సో వారికి కూడా నేను ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ చెప్పండి సార్, తప్పకుండా టైం ఉంటుంది, చెప్పండి మీరు కూడా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు చాలా విషయాలు మనం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఎఫ్ఎస్ తరఫున, సిద్దిపేట జిల్లా తరఫున, బిహాఫ్ ఆఫ్ మా డిఓ డాక్టర్ రవికాంతరావు గారు, మరియు ఏఎంఓ డాక్టర్ రమేష్ గారు, మరియు నేను, అందరూ కూడా మీకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఓటర్ థ్యాంక్స్ వందన సమర్పణ చేయమని మన మిత్రులు కోరుతా ఉన్నాను సార్. కంటిన్యూ సార్. మహేందర్ సార్, ఒక్క సెకండ్. నేను మన రవికిరణ్ సార్కి, రవికాంత్ సార్కి ఎస్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సార్ నాకు మన ఎస్సీఆర్టీలో మేము చేస్తున్నప్పుడు సారు హోస్ట్గా ఇంట్రడ్యూసర్గా రావడం జరిగింది. అట్లా నాకు సార్ డిఓ సార్ బాగా పరిచయం. ఇట్స్ అ రియల్లీ వెరీ నైస్ సూపర్ పర్సనాలిటీ పరంగా చూస్తే సార్ని చూడగానే మంచిగా గమ్మత్ అనిపిస్తుంది సార్కి. సో సిద్దిపేట అనగానే ఫస్ట్ ఒప్పుకోవడానికి సారు, తర్వాత వెంటనే మహేందర్ అనగానే ఆప్తమిత్రుడు. సో కాబట్టి ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసిరో మిత్రులు, సారీ మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నాను. మళ్ళీ రేపు అడుగుదాం సార్, రేపు అడుగుదాం. నాకు హిందీ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, వాళ్ళకి అడుగుదాం సార్. ఈ రోజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సార్ మన మిత్రులు చెప్పండి సార్. రైట్, తను ఓకే సార్. ఈ రోజు నేనే చెప్తున్నాను. ఓకే, ఈ రోజు చాలా చక్కని ఫెట్ కానీ, ఆన్లైన్ ల్యాబ్స్ కానీ, ఓ ల్యాబ్స్ కానీ, తర్వాత కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సిమ్యులేషన్స్ కానీ, బ్లూ స్టార్స్ కానీ, ఇవన్నీ చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మా టీచర్ల యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా మీరు విన్నారు. భవిష్యత్తులో రేపు హాలిడే ఇస్తున్నాము, ఇంకా 3 రోజుల 4 రోజుల మా సెషన్ మాకు కేటాయించి మా అందరినీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసి మమ్మల్ని అభివృద్ధి చేయాల్సిన కోరుతున్నాను. Thank you so much, sir. Lakshmanathan sir. Thank you so much. Now I am going to end the meeting. Thank you.